రోజు ఏలూరులో జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాల్లో ఎవరికి కూడా జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ప్రజా యూనియన్ సందర్భం దాని గురించి పాత జడ్పీ చైర్మన్ గారు పార్షాలిటీతో ఆయన కావాల్సిన కాన్స్టిట్యున్సీలుగా డబ్బులు పెట్టుకుని ఉన్న చోట్ల ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వను దాంట్లో సంఖ్యాపరంగా కూడా చూసాం. ఇప్పుడు తాడిపూడి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ₹1 కోటి కూడా పని అవ్వలేదు 4 సంవత్సరాల్లో. చాలా వరకు గ్రౌండ్ అవ్వలేదు ఇంకా. కాబట్టి మేము అడిగింది ఏంటంటే న్యాయబద్ధంగా మా కాన్స్టిట్యున్సీకి ఎంత డబ్బు వస్తుందో అంతా మాకు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. రాబోయే నీటి ఎద్దడిని మనం ఏ రకంగా ఫేస్ చేయాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏజీఎం మిషన్ ఎలాగా పూర్తి చేయాలి అనేది అని కూడా మరి అది కూడా మన టైం 6 నెలలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల కాంట్రాక్టులు ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టకుండా ఓన్లీ పైప్ లైన్లు వేసుకున్న డబ్బులు మిగిలి దాంట్లోనే డబ్బులు మిగిలిన వర్క్లు ఉంటే వదిలేసి ఆ బిల్లులు పట్టుకెళ్లి ప్రయత్నం చేసినప్పుడు అవి కూడా ఆపించడం జరిగింది. ప్రజలకు కావాల్సిన ప్రతి వర్క్ని విలేజెస్ అనేది పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఇద్దరు కూడా మరి మీ ప్రజలకి మనం పనిచేసినప్పుడే మంచి ప్రభుత్వం ఉద్దేశంతో అధికారులతో పనిచేసే విధంగా ఈ నీటి ఎద్దడిని మనం సవాల్గా తీసుకుని ఎక్కడా కూడా మంచినీళ్ళు లేవనే విధంగా మనం అలాంటి మాట వినపడకూడదని అధికారులని అందరికీ జడ్పీ చైర్మన్ గారు ఆదేశించడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేసాం. గడిచిన 5 సంవత్సరాల నష్టాన్ని పూడ్చి మాకు ఎక్కువ నిధులు ఇప్పించవలసిందని కోరడం. దానికి జడ్పీ చైర్మన్ గారు అధికారులు కూడా స్పందించారు. మా కాన్స్టిట్యున్సీకి న్యాయం చేస్తారని చెప్పారు. థ్యాంక్ యూ. మీరు ఇచ్చింది 50 గ్రామాలకి ఇద్దరు జడ్పీటీసీలు ఉంటే మీరు ఇచ్చిన గ్రాంట్ కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇవ్వని అడుగుతున్నాం. నేను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులు ఏం చేస్తారో తెలియదు. ఇవ్వని అడుగుతున్నాం మేము. అంతేగాని ఇప్పుడు మీరు ఏదో మేము ఇచ్చామన్నా నేను ఆన్సర్ నాకు వద్దు. నాకు కావాల్సింది మా కాన్స్టిట్యున్సీకి డబ్బులు కావాలి. మేము అడుగుతున్నాం. మా డిమాండ్ అది మేము అడిగాం. మేము జడ్పీ చైర్మన్ గారు పెట్టాం. మేము ఎందుకు వచ్చాం ఇక్కడికే? ఈ మీటింగ్ ఎందుకు వచ్చాం? పథకాలు పెట్టి వెళ్ళిపోతాగా ప్రజా సమస్యలు మాట్లాడుతూ వచ్చాం. ప్రజా సమస్యలు తీర్చడానికే ఉన్నాం మేము. మిమ్మల్ని అడగట్లేదు. జరగబోయేది మాకు న్యాయం చేయమని అడుగుతాం.